అందరికీ నేను చాలా డేస్ తర్వాత ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లిటరలీ ఒక 1 year దాటిపోయినట్టుంది నేను వ్లాగ్స్ పెట్టాక. మెయిన్ ప్రాబ్లం వ్లాగ్స్ పెట్టకపోవడానికి థంబ్నెయిల్ నాకు చేయడానికి వస్తలేదు. వీడియోస్ తీయడం ఈజీ ఉన్నా కానీ థంబ్నెయిల్ చేయడం ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇవాళ మా హస్బెండ్ది బర్త్డే ఉంది. ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అనిపించింది. సో స్పెషల్ డే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో అట్లా అనమాట. సో నేను ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాం అనమాట. లంచ్ డేట్ లాగా, అంటే డేట్ అంటే బాగోదు, ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి తినడానికి. డైలీ ఇంట్లోనే తిని మనకు బోర్ కొడుతుంది కదా, మనదే వండుకొని మనం తినాలంటే మంచిగా ఉండదు కాబట్టి జర హస్బెండ్స్కి బయట ఫుడ్ కూడా కొంచెం రుచి చూపించాలి కదా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు మేము రష్యం అర్థం కనిపిస్తలేదంట అని నాకు ఫోన్ అటు పెడితే. సో మేము ఇప్పుడు రష్యం గచ్చిపోలికి వెళ్తున్నాము. బఫే అనమాట అది. ఎవ్రీ టైం మనం రెస్టారెంట్కి పోయి ఒకటే ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటే బోర్ కొడుతుంది కదా. బఫేకి పోయినాం అనుకో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి తినడానికి. తినేది కొంచెం అయినా కూడా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ట్రై చేయవచ్చు కదా. సో బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసినాం అనమాట అటు సైడ్. అంటే ఇందాక హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడకి నాతో ఒక్క నిమిషం అంటే హాయ్ ఫ్రెండ్స్ అని ఎందుకు వస్తుంది ఇంకా అంటే స్టార్టింగ్లో హాయ్ ఫ్రెండ్స్ అన్న నాకు అలవాట్ అయిందండి. కొత్త కదా నేను ఈ లోకానికి, యూట్యూబ్ ప్రపంచానికి నేను చాలా కొత్త. హాయ్ గైస్, వెదర్ ఈస్ సో కూల్ టుడే బికాస్ టుడే ఇస్ మై బర్త్డే అండ్ because I'm cool. ఓహో, కూల్ అంటే సిగ్గు వస్తుందా? Introvert, basically I'm an introvert, but I met with my extrovert lady. English channel గా తెలుగులో చెప్పు. నేను తెలుగు చెప్పినట్టు సిగ్గేస్తుంది. సారీ, నన్ను ఏదైనా అనాలంట ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగండి, నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ టైం కదా కెమెరా ముందుకి ఇట్లా రావడం అంటే బ్లాగ్స్ లో. అంటే మర్చిపోతున్నాడో అర్థం కావట్లేదు, భయపడుతున్నాడో అర్థం కావట్లేదు, సిగ్గుపడుతున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఏదో చెప్పవా ఇంకోటి చెప్తున్నాడు. ఇది ఆఫ్ చేయగానే మాత్రం ఓ మాటలు వచ్చేస్తున్నాయి. అంటే మీరందరూ నాకు కొత్త, సో అందుకని నేను కొంచెం తడబడుతున్నాను. సో ఇక నుంచి నేను చాలా నేర్చుకుంటాను ఎలా చేయాలో. సో డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. అదంతా కాదు, ఇంతకీ ఏమన్నావు నేను అంటుంటే. ఏమన్నానంటే మా ఆవిడకి రోజు ఏదో ఒకటి అన్నది తనకి నిద్ర పట్టదు అనమాట నాతోని. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హెల్దీ అనమాట. సో అంతే, గుర్తురాదు. అదంతా కాదు కానీ నేను యాక్చువల్లీ ఇందాక ఏదో అన్నా, దానికి నీకు రోజు ఒకసారి గొడవ పడకపోతే మనశ్శాంతి ఉండదు కదా అని అంట. ఎవ్రీ వైఫ్కి ఇదే ఫీలింగ్ కదా, రోజు ఒక్కసారి అన్న హస్బెండ్తో గొడవ పడాలి. సో అది హెల్దీ రిలేషన్షిప్ అని ఆయన చెప్తున్నాడు, బట్ ప్రాపర్గా కన్వే అవ్వలేదు, అందుకే నేను చెప్తున్నాను. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట రష్యం బఫేట్కి. ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారు అంబియన్స్ ఎలా ఉంది, ఎలా ఫుడ్ ఎట్లా ఉందని. మాకు స్టార్టర్స్ అంటే మనమే సర్వ్ చేసుకోవాలి అక్కడ వెళ్ళి, సెల్ఫ్ సర్వీస్ లాగా అనమాట. వెళ్ళి మేము మాకు కావాల్సిన స్టార్టర్స్ అని తీసుకున్నాము. నాకు స్టార్టర్స్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది, బట్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంది. మా హస్బెండ్ అదే చెప్తున్నారు అనమాట, బాగాలేదు అంతా అని చెప్పేసి. నేను కూడా అదే అంటున్నా, అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంబియన్స్ చూసినప్పుడేమో వావ్ అనిపించింది, లాస్ట్కి వచ్చేసరికి ఏమో అబ్బా ఏంటి ఇట్లా ఉంది అనిపించింది. యావరేజ్ అనమాట. స్టార్టర్స్ ఏమో చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము మెయిన్ కోర్స్ కూడా అంటే బఫేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము మెయిన్ కోర్స్ బాగుంటుంది అని, బట్ స్టార్టర్స్ బాగుండేసరికి మేబీ బాగుంటుందేమో అని చెప్పి చిన్న హోప్ ఉండే. మేము మంచిగా తిన్నాము, కడుపు నిండిపోయింది అనమాట. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము. చెప్పు, నీకు రీజనబుల్ అనిపించిందా? నీకు ఎట్లా అనిపించింది అసలు? యా, ప్రైస్తో కంపేర్ చేస్తే రీజనబుల్. చాయిసెస్ తక్కువ ఉన్నాయి, బట్ ఓకే, ఆ ప్రైస్ కదా ఎక్కువ. ఓ ఇదన్నమాట ఫ్రెండ్స్ మా వ్లాగ్. నచ్చినట్టయితే చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి, బాగుందా బాగాలేదా అని చెప్పేసి. ఇప్పటి నుంచి ట్రై చేస్తాము రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి అని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కుదరలేదు డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల, ఇంకా అదర్ రీజన్స్ వల్ల వ్లాగ్స్ చేయడానికి కానీ. ఈ మధ్య ఇంకా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చాలా తగ్గిపోయినాయి బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మా ఆయనతో కూడా చెప్పడానికి ట్రై చేస్తా, అంతేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.